హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సముద్రంలో తుఫాన్ అనేది వచ్చినప్పుడు యేసుప్రభు వారు దాన్ని గద్దించి నిశ్శబ్దంగా ఉండి ఊరకుండమనగానే ఇక్కడ ఏంటంటే నది బాగా అణగిపోయి అంటే తుఫాన్ అంతా అణగిపోయి నిమ్మళమైందనమాట. సో, ఆ విధంగా ఇక్కడ యేసుప్రభు వారు ఆ అధికారాన్ని మనకు కూడా ఇచ్చారనమాట. సో, మన జీవితాల్లో కూడా అనేక తుఫాన్ లాంటి సమస్యలు, అనేక తుఫాన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు ఆ అధికారాన్ని మనకు కూడా ఇచ్చారు. సో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన మనకు ఇచ్చారు. సో, ఈ భూమిపైన మనం ఏదైతే మనం బంధిస్తామో అది పరలోకమందు బంధింపబడుతుంది. ఈ భూమిపైన మనం ఏదైతే విప్పుతామో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది. అంటే విడుదల చేయబడుతుంది. సో, ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మన జీవితాల్లో కూడా ఏదైనా సమస్యలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, ఇబ్బందుల్లా కానీ ఉండి అది మనకు తుఫాన్‌లాగా అనిపించినట్లయితే ఇక్కడ ఏంటంటే ఆయన మనకు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చారు కాబట్టి, ఆయన మనకు అధికారాన్ని అనుగ్రహించారు కాబట్టి యేసు నామమున మనం కూడా ఇక్కడ ఏంటంటే మనం వాటిని గద్దించొచ్చు. సో, ఆ తుఫాన్ లాంటి సమస్యలను మనం గద్దించొచ్చు. మనం గద్దించిన తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అదంతా నిమ్మళమవుతుంది. అంత కామ్‌గా, కూల్‌గా అవుతుంది. కాబట్టి ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే ఏంటంటే మీ సమస్యల పట్ల యేసుప్రభు వారు మీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని ఆ సమస్యలను మీరు గద్దించినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా నిశ్శబ్దమై ఊరకుండి నిమ్మళమైపోతుందనమాట. అంటే జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా జీవితం అంతా కూడా అలాగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు గద్దించగానే తుఫాను అంతా అణగిపోయి నిమ్మళమైంది తండ్రి. అంటే నిశ్శబ్దమై ఊరకుండుమని మీరు గద్దించగానే తుఫాను అంతా నిమ్మళమై అణిగిపోయింది తండ్రి. అలాగే మీరు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము కూడా అలాగ చేయవచ్చు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను బట్టి నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి సమస్యలను, బాధలను, ఇబ్బందులను, వేదనలను ఇప్పుడే నేను గద్దిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క సమస్య అణగిపోయి నిమ్మళమవుటకు అందరూ కూడా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.